1 2 3 4 5 6 7 8 9 10. ఆహా, 1000 రూపాయలు. భగవంతుడా, అంతా నీ దయస్వామి. నన్ను, మా అయ్యను, మా అమ్మను, చెల్లిని, తమ్ముడిని చల్లగా చూడు స్వామి. ఫస్ట్ జీతం వచ్చిందో యా. నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి, నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి. ఓడి అబ్బా ఓడి అబ్బా ఓడి అబ్బా హే, నేనే ముఠా మేస్త్రి, నేనే ముఠా మేస్త్రి. ఓడి అబ్బా ఓడి అబ్బా. మసలు లేసిన ఈరోజు ఏం సంగతి? అరే థామస్ అన్న, ఫస్ట్ జీతం తీసుకున్నా, అందుకే మస్తు ఖుషిగా ఉన్నా. అద్దా సంగతి. అయితే రోజు రాత్రి పార్టీ అనమాట. ఎడికి పోదాం రా? బాచికి పోదామా, ప్యాడేస్కి పోదామా? అరే ఈ మాత్రం దానికి పార్టీ ఎందుకన్నా, వదిలేరాదు. అదేంద్రా, ఫస్ట్ జీతం అన్నావు, పార్టీ ఇచ్చుకోవాలిగా మరి. సర్లే, ఎంత వచ్చిందిరా జీతం? 1000 రూపాయలన్నా. ఆర్ని 1000 రూపాయలకి ఎంత బిల్డప్ ఆరా? అదేందన్నా అట్లా అన్నావు? నాకు ఈ 1000 రూపాయలు చాలా ఎక్కువ. అయినా నా కష్టాలు నీకేం తెలుసన్నా? నీకేం కష్టాలు రా? చెప్పురా, ఏంట్రా నీ కష్టాలు? నాకు చదువుకోవాలన్నా 5 కంటే ఎక్కువ చదువుకోలేదన్నా. ఇంట్లో తిండికి బాగా కష్టమయ్యేది. వర్షాలు పడక పొలం పని ఎంత చేసినా పైసలు రాలేదు. మా అవస్థ చూసి మా ఇంటి పక్కన సీనన్న ఇక్కడ పనికి పెట్టిండన్నా. నేను సంపాదించిన దానితో కనీసం మా ఇంట్లో ఒక్క పూటైనా కడుపునే తింటారు. నేను చదువుకోపోయినా నా చెల్లిని తమ్ముని చదివిస్తాను. సరేరా, నీ గురించి తెలియక ఏదేదో మాట్లాడేశాను. సర్లే, పార్టీ క్యాన్సిల్. ఊరెప్పుడు వెళ్తున్నావు? ఈరోజు సాయంత్రానికన్నా. నాగులు, కష్టం వచ్చాడు, వెళ్ళి చూడు. రండి సార్. నేను చూసుకుంటా కానీ ఇంతకీ మనకెంత ఇస్తున్నారో కనుక్కో. ఏదైనా తేడా వస్తే మాత్రం నేను ఊరుకోను. నా సంగతి తెలుసు కదా నీకు. సార్ ఏం కావాలి సార్? వాళ్ళు చెప్పే పెట్టగలే వినమాక. సార్ ఏం కావాలి సార్? ఒక్క నిమిషం లైన్లో ఉండరా. బాబు, ఓ చికెన్ బిర్యానీ, 2 బటర్ చికెన్, 3 బటర్ నాన్ తీసుకొచ్చాయి, ఒక కూల్ డ్రింకు, ఒక మంచూరియా. అలాగే సార్. బాబు ఇట్రామ్మా. సార్ ఇంకో ఆర్డర్ చెప్తాను, పార్సిల్ తీసుకున్నా అమ్మా. అలాగే సార్. రాసుకోమ్మా. చెప్పండి సార్. 5 బటర్ నాన్లు, ఒక చికెన్ బిర్యానీ, ఒక మటన్ బిర్యానీ, ఒక బటర్ చికెన్, ఒక బొమ్మడాయిల పులుసు, ఒక గోంగూర మటన్, 2 పాన్లు, ఇంకా 2 ఐస్ క్రీమ్లు. సరేనా? సరే సార్. తీసుకురామ్మా. అలాగే సార్. పో 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 పో.
సార్ మీ పార్సిల్ సార్. ఇంకా బిల్ ఎంతైందమ్మా? 905 రూపాయలు సార్. అంతా సరే సరే, అక్కడ పెట్టి అక్కడ పెట్టి. రే సరే, నేను చూసుకుంటాను. తర్వాత మాడదాం. మరి ఫోన్ పెట్టే మరి ఇంకా పెట్టి. దేవుడు ఇప్పుడు ఏం చేయాలి? ఏం అర్థం కావట్లేదు. ఏం చేయాలి? బిల్లు 905 రూపాయలు, 1000 రూపాయల నోటు. బయటికి వెళ్తే టిప్ తీసుకునేవారు. ఎట్లా? నాగులు, ఎక్కడ తెచ్చావురా? ఇంతసేపు ఏం చేస్తున్నారు లోపల? ఏం లేదన్నా, ఇదిగో బిల్లు. అన్నా, చిన్న మిస్టేక్ జరిగిందన్నా. ఏంట్రా? ఇందాక వచ్చిన కస్టమరు 905 రూపాయల బిల్లు అయితే 900 ఇచ్చిందన్న. మరి నువ్వెక్కడ తెచ్చినావురా? కళ్ళు మూసుకొని పని చేస్తున్నావా? బిల్లు కాడ రూపాయి తగ్గినా ఊరుకునే లేదు. వారిని 5 రూపాయలు కూడా ఏం ఎడుపురా. ఎట్లయితేనే 100 రూపాయలు లాభం చాలు. ఈ ఒక్కసారి క్షమించను. ఇంకోసారి ఇట్లా జరిగితే నీ జీతంకెళ్ళే కట్ చేస్తా. పో. ఓనర్ అన్నా బాయ్. పోయరా, పో పో. థామస్ అన్నా బాయ్. బాయ్. అన్నా, బస్ స్టాప్ ఇటువైపు అటువైపు. అటు చక్కా పోయి లెఫ్ట్ తీసుకో. లెఫ్ట్ సైడ్ ఉంటుంది బస్ స్టాప్. సరే అన్న. అన్నా, మళ్ళీ 1000 రూపాయలు చిల్లర ఉందా? 1000 రూపాయలకి చిల్లర పాన్ షాప్లో అడుగుతున్నావు. ఎవడిచ్చిండు నీకు నోటు? ఎందుకన్నా? ఎవడిచ్చిండు? నాదే అన్నా. నీదా? నేను రోజు 100 పాన్లకు చూనా పెడతా, నువ్వు నాకు చూనా పెడుతున్నావా? అదేందన్నా? ఈ దొంగనోడు రాబాయి, నీకెవడో మంచిగా పెట్టిండు. నడు ఇడికి నడు. ఎందుకన్నా? అక్కడ చూసినావా పోలీసోడు కనబడుతున్నాడు ఇంకా అక్కడ? ఆ పోలీసోడు అని ఇక్కడికి వచ్చిండు అనుకో, ఇద్దరిని బొక్కలేస్తాడు. అర్థమైందా? నడు నడు ఇడికి నడు. అడు చాలా. చెంత చేరిన చిరు లాభం కోసం చింతలేని చిరు నవ్వుని విడిచా, సొంతమైన నా సొత్తుని విడిచి అల్పమైన ఈ మత్తుని వలచ. పొందలేని ఒక తీరం వెంబడి భారమైన నా అడుగులు వేశా,
అందమైన నా ఆనందాన్ని ఈ 100 కోసమా వేలం వేశా? చేతకాని ఈ చేతులతోటి చించలేను ఇది చిత్తు కాగితమైన. ఆశలతోటి ఇక చెయ్యను పోటీ, పరిస్థితులు నా గతిని మార్చిన.